ఫ్యాన్ వేయచ్చు కదా డాడీ అక్కడ గట్ల పెడతావా? ఆడపిల్లను నేనేమన్నా అరుస్తున్నాడు భయ్యుడు. గుడికాడికి వచ్చాక ఈ మందిని చూస్తే మైండ్ పోయింది నాకు. అసలు అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే 6.5 hours పడుతుందంట దర్శనానికి. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ నితు బ్లాగ్స్. యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి మేమైతే వాళ్ళే తమిళ చూసే ఉంటారు. లెట్స్ గో. అండ్ ఇప్పుడైతే పోతున్నాం మేము శ్రీశైలంకి. ఎప్పటి నుంచో ఏంటి బాబా అన్న ఇంకోసారి శ్రీశైలంకి ఎప్పటి నుంచో ఇప్పుడైతే పోతున్నాం. లెట్స్ గో. పొద్దుగా లేచి రెడీ అయినా నేను. మా వాళ్ళు అయితే ఇంకా రెడీ అవుతారు. సరే ఇప్పుడు మనకి బొట్లు బొట్లు లోపల రావాలి. మరి అట్ట నువ్వు ఈయన తెలిసి నేను ఎట్లా ఫ్యాన్ వేయచ్చు కదా డాడీ అక్కడ గట్ల పెడతావా? ఆడపిల్లను నేనేమన్నా ఎప్పుడైనా తోకల బ్యాగ్ అవసరం అంటే బ్యాగ్ ఇంపార్టెంట్. స్కూల్కి అయినట్టు బ్యాగ్ వేసుకొని పోవాల్సి వస్తుంది. షర్ట్ తను కవర్ చేసేస్తా. ఫస్ట్ అయితే మనం చెప్పులు రెడీ పెట్టుకోవాలి, లేదనుకో మళ్ళా వస్తే కథం. ఇంకా మా వాళ్ళైతే ఇంట్లో రెడీ అయిపోయి అన్నీ రెడీ చేస్తున్నారు. నేనైతే షూ వేసుకొని ఇంకా బయలుదేరదామని బయటకైతే వచ్చాను. అండ్ ద థింగ్ ఏంటంటే అబ్బా ఈ ఎండ అయితే మామూలు కొడతలేదు, అసలు చంపుతుంది. ఈ ఎండకి నేనేమో షూ వేద్దామని ఫిక్స్ అయ్యాను. అబ్బా దానికైతే చాలా ప్రాసెస్. అందరూ నా ఫ్రెండ్స్ అందరూ అంటా ఉంటారు సాక్స్ షూ అన్నీ మెయింటైన్ చేస్తావా అని. దాని వెనుకున్న కష్టాలు ఇవన్నమాట. అండ్ అవుట్ఫిట్ మొత్తం కంప్లీట్ కాకపోతే నాకైతే అసలు ఎంత మెంటల్ ఎక్కుతుంది. సో అందుకే మొత్తం అవుట్ఫిట్ కంప్లీట్ చేయాలని చెప్పి షూ కూడా వేసేసుకుంటున్నాను. అండ్ మా వాళ్ళైతే ఇంకా మొత్తం లగేజ్ చదవడంలోనే ఉన్నారు, అన్ని సామాన్ గిట్ట. నేనైతే షూ వేసుకొని ఇక్కడ బయట వీడియో అయితే తీస్తున్నాను. అండ్ ద థింగ్ ఏందంటే అసలు ఏం ఎండ ఏం కథ, నేను ఏం అవుట్ఫిట్ వేసిన, నా అవుట్ఫిట్ చూడు, నేను ఏదో ఎత్తా అనుకుని ఏదో వేసిన. కదా ఈ డ్రెస్ ఎత్తడా, దీనికి ఇంకా తోడు బ్యాగ్. యూట్యూబ్ ఇంక ఎత్తే ఎత్తుంటుంది మరి కథ. మొత్తానికి అయితే కార్ రాగానే కొమరవెల్లికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. టైం వచ్చేసి 9 ఏమో అవుతుంది. ఏం ఎత్తున్నాడు డాడీ నువ్వు? ఇవే తగ్గించుకుంటే మంచిది. యాక్చువల్లీ మేము స్టార్ట్ అయ్యే టైంకి అక్కడ ఉందామని అయితే అనుకున్నాము ద డే బిఫోర్, కానీ వర్కౌట్ అవ్వలేదు. అండ్ 9కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి టిఫిన్స్ లాంటివి ఏం తినకుండానే స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ వెళ్ళేదారిలో తిందామని చెప్పి అనుకున్నాము. అండ్ ద థింగ్ ఏంటంటే అసలు నోప్ ఐడియా అక్కడ ఎంతమంది ఉంటారు, ఎట్లుంది, అసలు వెదర్ ఎట్లుంది ఏం తెలుసుకోకుండా అయితే పోయినాము. మాకు అరౌండ్ 1.5 hour జర్నీ పడుతుంది. ఎందుకంటే అది మిడిల్ హైదరాబాద్ అంటారు. మిడిల్ హైదరాబాద్ పార్ట్ అది స్పాట్ అంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ హైదరాబాద్‌కి అది సగం దూరం ఉంటదనమాట. 50%కి అయితే రీచ్ అయిపోతాము. అక్కడి నుంచి హైదరాబాద్ చాలా దగ్గర అయిపోతది. అండ్ ఇదన్నమాట గీతాభవన్ చౌరస్తా నుంచి అయితే టర్న్ తీసుకున్నాము. అక్కడ ఫ్లాగ్ ఉంటది లెఫ్ట్‌లో. అది చూపిద్దాం అనుకున్నా. కానీ థింగ్ ఏందంటే నేను చౌరస్తాని తీసేలోపు అదైతే పోయింది. మా డ్రైవర్ వచ్చేసి మన సీనన్న అన్నమాట. చూడడానికి అలా ఉన్నాడు గానీ చాలా సాఫ్ట్ ఉన్నాడు అన్న. అసలు మాకైతే ఐడియా లేకుండా అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాం. అక్కడ ఎంత అంటే ఎంత హవర్స్ వరకి మన దర్శనం అయితది. అసలే మెయిన్‌గా మేము పోయిందొచ్చేసి సండే అన్నమాట. ఆ దేవుని దగ్గర అసలు సండేనే మెయిన్ ఉంటారు. చాలా మందైతే సండేనే ఉంటారు. అసలు ఏమైతది? ఏం కథ? అనైతే అసలు ఐడియా లేకుండా అయితే స్టార్ట్ అయిపోయాము. డైరెక్ట్ అక్కడికి వెళ్ళినంక చూపిస్తాను. అండ్ ఆల్మోస్ట్ అయితే ఖమ్మాన్ని కూడా దాటేసి ఎళ్ళిపోతున్నాము. అసలు టిఫిన్ గూడా ఏం జేయలేదు. పొద్దున్నే ఎళ్ళిపోయాము. నేను మధ్యలో అక్కడికెయినాక చూపిస్తా అనుకున్నా గానీ, అక్కడ నేను మిస్ అయిపోయాను. నేనేంటిదంటే కమాన్ మిస్ అయిపోయాను బేసిక్‌గా. నేను ముచ్చట్లో పడి కమాన్ వీడియో తీసుడైతే మర్చిపోయాను. ఆల్మోస్ట్ ఆల్ 1 ½ జర్నీ తర్వాతకి 11:45కి అయితే మేము చేరుకున్నాము కొమరవెల్లికి. అసలు ఇక్కడ చూసైతే పబ్లిక్ లేనట్టే ఉంది. వెయిట్ చేయండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఎంతమందున్నారు, ఎన్ని అవర్స్ అయితుందో అనేది మీకు గూడా అర్థమైతది. దానివల్ల మీకెవరైనా ఎళ్ళే వాళ్ళకి చిన్న ఎక్స్‌పీరియన్స్ షేర్ అయినట్టు ఉంటది. అండ్ ఇక్కడ చూసినా మేము అట్లకెళ్ళి ఫస్ట్ అయితే అట్లకెళ్ళెళ్ళాం మెయిన్ ఎంట్రన్స్ నుంచి. అక్కడ వర్కౌట్ అవ్వలేదు. చాలా జనాలున్నారు. చాలా అంటే చాలా ఉన్నారు. సో, అందుకే బ్యాక్ నుంచయితే ఎళ్తున్నాము. ఇంకో కమాన్ ఉంటది లెఫ్ట్ సైడ్ నుంచి. సో, వచ్చినంక చూడండి ఎంత జనాలున్నారో. చానా అంటే చానా జనాలున్నారు. అరౌండ్ 6-7 అవర్స్ పడుతుందంట దర్శనానికి జస్ట్. ఇగ మాకు దర్శనం అయినట్టే అని మాకు మొత్తం ఏం చేయాలో అర్థం కాలేదు. సరే ఎట్లయితే అట్లా అయిందని చెప్పైతే పోయినాము. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. కొమరవెల్లి కమాన్ అంటారు ఇక్కడ దేవునికి. ఇటు నుంచి లోపలికెళ్తే డైరెక్ట్ గుడొచ్చేస్తది. గుడి నుంచే వెళ్ళిపోవచ్చు. అండ్ చూడండి ఎంత జనాలున్నారో. చాలా తక్కువుంటారేమో అనుకున్నాం మేమైతే. అండ్ అక్కడ మేమైతే ఒక 2 మినిట్స్ ఆగాము. డ్యాడీకేదో ఎవరో తెలిసిన వాళ్ళున్నారంటే ఎళ్తా అంటే డ్యాడీ రూమ్ తీసుకోవడానికి ఎళ్తా అంటే అయితే పక్కకైతే ఆగామన్నమాట. అక్కడ నేనొకటి జూషిన. ఈ అమ్మ చూడండి
వేరే చేసిందసలు డాన్స్. నేనైతే మైండ్ పోయింది నాకు. అసలు చూడంగానే అరే! నేనెవరో అనుకున్నాను. కానీ ఆ అమ్మ చూడండి డాన్స్ ఎట్లా చేస్తుందో వేరే లెవెల్ చేస్తుంది. బోనం ఎత్తుకొని మరీ చిన్న అసలు కదలకుండా. అండ్ ఫైనల్‌గా మా డాడీ అయితే రూమ్ తీసుకొని రూమ్ లొకేషన్‌కైతే రమ్మని చెప్పినాడు. పోతున్నాం. చూడండి ఎన్ని కార్లున్నారు. ఒక్క కార్‌కి నలుగురేసుకున్నా గూడా దాదాపు చాలా మందుంటారు. అండ్ మేము ఎంత దర్శనం చేసుకున్నా ఎంత టైం పడతదనేది వీడియో అయితే చివరి వరకు చూసేయండి. అసలు ఏమైతది అనైతే నోప్ ఐడియా. ఇంతమంది దర్శనం ఎట్లయితదని గూడా మాకసలు ఐడియా లేకుండా పోయింది. అసలు మాకైతే ఫస్ట్ అయితే భయం జోషింది. ఎందుకంటే రూమ్ జూసుకోవాలి. ఆ రూమ్ తర్వాత మేము బోనాలు జేయాలి. ఆ బోనం జేసిన తర్వాతకి దర్శనం గాబట్టి చానా టైం పడతది అప్పటికి. ఏమైతదో అనైతే మేమైతే ఎళ్ళాము. రూమ్ దగ్గరికైతే వెళ్తున్నాము. అండ్ ఇదంతా రూమ్ సెక్షన్ అన్నమాట గవర్నమెంట్‌ది. చూడండి రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. అంత అంటే మేము తీసుకుంది కొంచెం నార్మల్‌గా ఉంది గానీ, ఇది నేను చూపించిందే చాలా బావుంది. అది కొత్తదన్నమాట. అసలు ఎన్ని కార్లున్నాయి, ఎన్ని టూరిస్ట్ వెహికల్స్ ఉన్నాయి, ఎంతమందున్నారో మీ ఊహకే వదిలేస్తున్నాను. అండ్ అసలు రూమ్ ఎక్కడ ఎట్లా తీసుకున్నామనైతే నేనైతే చూపియలేదు. ఎందుకంటే మా డాడే పోయినాడు. నేను అక్కడ నిల్చోమంటే నిల్చున్నాను. మా డాడీ అయితే పోయి మొత్తం తీసుకొచ్చిండు. రూమ్ కీస్ గిట్ట. అది ఎంట్రన్స్‌లోనే ఉంటదది అక్కడ. అక్కడ ఎంట్రన్స్‌లోనే రూమ్ ఇస్తారు. రూమ్‌కి సంబంధించిన ఆఫీస్ ఉంటది. ఆ ఆఫీస్‌లోకి వెళ్తే ఆళ్ళే రూమ్స్ అలాట్ చేస్తారు. రూ. 500 అంట ఒక్క రూము. లైక్ డే మొత్తం రూ. 500 అన్నమాట. మనకు గావాల్సిన వస్తువులన్నీ తీసుకొని రావచ్చు. మా మమ్మీ అయితే ఎటో బీరిపోయింది. అసలు ఏం చేస్తుందో అర్థం కావట్లే. అంటే రూముని చూసినాక అట్లా అయిపోయినాం మేము. అంటే నాట్ బ్యాడ్ బానే ఉంది. ఫస్ట్ రూమ్ అయితే ఇదన్నమాట. ఫస్ట్ రూమ్ అయితే మాకు నచ్చలేదు. సెకండ్ రూమ్‌కైతే వెళ్ళాము. ఫస్ట్ రూమ్ అయితే ఇదే అన్నమాట. అక్కడ వాళ్ళ దాతలయి ఫోటోస్ గూడా పెట్టినారు. ఎంట్రన్స్‌లో లోపలకు. అండ్ వాష్‌రూమ్స్ కూడా అట్లా అట్లనే ఉంది. రూమ్ అయితే నాట్ బ్యాడ్. కానీ ద థింగ్ ఏంది మేమనుకున్నమైతే చాలా క్రౌడ్ ఉంటుంది. ఐ మీన్ చానా జనాలొస్తారు గదా! రూమ్స్ అవన్నీ కొంచెం ఎక్కువ డెవలప్ జేస్తే బావుండు గవర్నమెంట్ అనైతే మా ఒపీనియన్ అయితే వచ్చింది. పాపం మా డాడ్ అయితే అస్సలు నాకే పని చెప్పట్లే. టకా టక్ ఎళ్ళిపోతుండు, తీసుకొస్తుండు, అటు అంటుండు. అండ్ ఫస్ట్ రూమ్ అయితే అయిపోయింది. ఫస్ట్ రూమ్ అయితే నచ్చలేదు. సెకండ్ రూమ్‌కైతే వెళ్ళామన్నమాట. సెకండ్ రూమ్ దగ్గరికి పోతుంటే మా డాడీ వాళ్ళు ఫాస్ట్ ఎళ్ళిపోయారు. నేనే మెల్లగా పోతున్నా. అసలు ఎండ ఎట్లా కొడుతుందంటే అట్లా కొడుతుంది. నేను ఎండకు రాక చాలా రోజులైతుంది. అసలు బయటనే తిరుగుతలేను నేను ఎగ్జామ్ అని జెప్పి. అండ్ మా అమ్మ అయితే వెయిట్ జేషింది. ఆ తర్వాతకి రూమ్ తీసుకున్నాం. బోనాలైతే చేసేసాం, మొక్కేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి దర్శనంకైతే వస్తున్నాం. అండ్ దాంతో పాటు పట్నం గూడా వేపించుకుంటాం అన్నమాట మేము. పట్నం వేపించుకోవడానికైతే డైరెక్ట్ ఇంకా ఎళ్ళిపోతున్నామన్నమాట గుడి లోపలికి. అస్సలు ఎండ ఏం కొడుతుందో తెలుసా? మొత్తం నాకైతే కాళ్ళు మొత్తం పొక్కులొచ్చేసినాయి. మా మమ్మేమో నడవమంటే నడవట్లే అసలు. ఘోరంగా కాలుతున్నాయి కళ్ళు. ఫైనల్‌గా గుడి కాడికైతే వచ్చాము. వచ్చినంక చెమటలు పట్టినాయి నిజంగా. ఎంతమందున్నారంటే అక్కడ వీడియోలో మీకేమంత కనిపిస్తుర్రో కనిపియట్లేదో తెలవదు గానీ, కొద్ది మంది గాదు. చానా అంటే చానా మందున్నారు. అసలు మాకు లోపలికి పోతే ఏమైతది? ఎంతసేపు పడతది? ఏం ఐడియా లేదు. అండ్ దర్శనాలు ఏమేం దర్శనాలున్నాయి అనేది గూడా మాకు ఐడియా లేదు. మా డ్యాడీ మళ్ళొకసారి చెక్ చేస్తా అని చెప్పి పోయినాడు. ఇంకా దర్శనంకెళ్దాం అని చెప్పి డైరెక్ట్‌గా అయితే లోపలికెళ్ళాం. ఫస్ట్ వచ్చేసి మేమైతే పట్నం ఏపిచ్చుకుంటాం. ఎవ్రీ ఇయర్ మాకు మొక్కు తీర్చిన తగ్గట్టు మేమైతే పట్నాలైతే ఎవ్రీ ఇయర్ ఏపిచ్చుకుంటాం. ఎవ్రీ 1, 2 ఇయర్స్‌కి లేదా 3 ఇయర్స్ వరకైతే ఏపిచ్చుకుంటామనమాట. అండ్ చూడండి పట్నం ఏపిచ్చుకున్న కాడ ఎంతమందున్నారో మీకే అర్థమైతది. అస్సలు నడవడానికి గూడా గ్యాప్ లేదు మాకు. అంటే ఇది తక్కువ అంట. ఇంకా ప్రీవియస్ డేస్ బిఫోర్ అయితే చాలా మందున్నారు. అండ్ మేము మెయిన్‌లీ స్పెషల్‌గా సండే గాబట్టి, ఈ దేవుడికి సండేనే ఎక్కువుంటది గాబట్టి చాలా అంటే చాలా మందైతే ఉన్నారు. మా పట్నం వీడియో గూడా నేనైతే చూపిస్తాను. పట్నం ఎలా ఏస్తారు ఏందని జెప్పి. ఇక్కడ ఆల్రెడీ అయితున్నాయి. వేరే వాళ్ళు అయితే చేపిచ్చుకుంటున్నారు. అసలు మాకెక్కడ వాళ్ళు చేసేవాళ్ళు గూడా అసలు గ్యాప్ లేదు వాళ్ళకి గూడా. ఫైనల్‌గా అయితే మాకైతే ఒక అన్నయితే దొరికిండు. ఆయన పేరు బాలు అంట. వేరే అంటే వేరే ఏసిండు పట్నం. మాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయిపోయింది. దేవుని దగ్గరకొచ్చిన ఫీలింగ్ మేమొచ్చిన పర్పస్ అయితే నెరవేరిందనమాట. పట్నం అంత బాగా ఏసినాడు. అండ్ చూడండి జనాలు, వాళ్ళ హడావిడి, ఆ కత్త వామ్మో! ఎండాకాలం గూడా అసలు ఇంత చేస్తుర్రంటే గ్రేటే అసలు. ఫైనల్‌గా మా టర్న్ అయితే వచ్చింది పట్నంకి. మేమైతే కూర్చున్నామనమాట. అన్ని వాళ్ళిచ్చిన సామాన్లన్నయితే ముందే దేవునికైతే ఇవ్వాలి. అండ్ దీనికన్నా ముందు పట్నం టికెట్ తీసుకోవాలి. ఆ టికెట్ చూపిచ్చి దాని తర్వాతకి వాళ్ళకి గావాల్సిన అవన్నీ కుంకుమలు అవన్నీ ఇచ్చేస్తే వాళ్ళే పట్నం స్టార్ట్ చేస్తారు. అండ్ మా ఆయనైతే పట్నం అయితే స్టార్ట్ చేసిండు. మొత్తం ముగ్గేసి అన్నీ చేస్తారనమాట. చాలా భలే అనిపిస్తది. కానీ జల్దీ అయిపోతది. చాలా అంటే ఫాస్ట్‌గా అయిపోతది.
మస్త్ అంటే మస్త్ అనిపిస్తది ఇదైతే. ఈ థింగ్ అయితే వేరే. ఆ పట్నం అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి దర్శనం అన్నమాట. దర్శనానికి చాలా మందున్నారు. 6½ అవర్స్ పడతదంటే మేము స్పెషల్‌గా రూ. 500 టికెట్ పెట్టి తీసుకొనైతే ఎళ్ళాము. రూ. 150 టికెట్ కూడా ఉంది. కానీ థింగ్ ఏందంటే అది కూడా చాలా టైం పడతదన్నారు. అసలు మేము పోతే మాకే చుక్కలు చూపించినయి. 500 టికెట్‌లనే చాలా మందున్నారింకా. అండ్ చాలా అరౌండ్ మనం మొత్తానికైతే 1 అవర్ లోపైతే దర్శనం అయితే అయిపోయింది మాది. దర్శనం చేసుకొని ఇగ ఇంటికైతే తినేసి ఇంటికైతే బయలుదేరిపోవాలన్నమాట. ద థింగ్ ఏందంటే మా బోనాలైతే అయిపోయినాయి. మొక్కైతే అయిపోయింది. నేను అనుకున్నా అసలు ఎట్లయితది? ఏమైతదనైతే ఫుల్ భయముండే మాకు. బట్ అరౌండ్ ఒక 45 మినిట్స్, 50 మినిట్స్‌లో అయితే దర్శనం అయితే అయిపోయింది. అండ్ సండే అయితే చాలా క్రౌడ్ ఉంటదంట. ఎవ్రీ సండే అయితే రావద్దు. సండే, వెడ్నెస్‌డే అయితే చూసుకోవాలి. అండ్ ఎప్పుడైతే మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే కాకుండా సండే, వెడ్నెస్‌డే కాకుండా ఎప్పుడైనా ఎళ్ళొచ్చు. అండ్ అక్కడైతే ఇంకా కొమరవెల్లి నుంచి తినేసి ఇంటికైతే బయలుదేరిపోయామన్నమాట. అండ్ ముందుగా చెప్పినట్టుగానే మన ఛానల్ నుంచి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడికైతే ఆపేస్తాను. ఆపేస్తున్నా. రైట్ వచ్చే వీడియోలో కలుద్దాం.